హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనము డైలీ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం కదా, జిఎస్ రిలేటెడ్. ఓకేనా? సో ఇవి మనకి ప్రీవియస్గా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో మనకి డైలీ ఒక 5 క్వశ్చన్స్ చదివినా మనకి ఈజీగా గుర్తుంటాయి కదా. సో ఆ బేస్ మీద నేను ఈ 5 క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను. ఓకేనా? సో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో రైల్వేలో ఎన్టీపీసీలో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్నే నేను చెప్తున్నాను. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద ఏన్షియంట్ హరప్పన్ టౌన్ లోథాల్. సో లోథాల్ అనేది మనకి ఏ స్టేట్లో సిచ్యువేట్ అయి ఉంది అంటే గుజరాత్. ఓకేనా? సో మనకి కాళీబంగన్ కూడా. సో కాళీబంగన్ మనకి ఎక్కడ ఉందో నాకు కమెంట్ చేయండి మా. సో ఇది మనకి హెరిటేజ్ సైట్ కూడా మనకి. ఓకేనా? సో హెరిటేజ్ సైట్ కాళీబంగన్. సో ఇంకా మనకి లోథాల్ చూసుకుంటే మనకి లోథాల్ అనేది గుజరాత్. అండ్ రీసెంట్గా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగిన బిట్ ఏంటి అంటే ఆరియన్స్. సో ఆరియన్స్ మనకు ఏ గాడ్ని ఎక్కువగా పూజిస్తారు? ఆరియన్స్ మనకు ఏ గాడ్ని ఎక్కువగా పూజిస్తారు అని రీసెంట్గా మనకి మొన్ననే 2024 అంటే మొన్ననే షిప్స్ జరిగినాయి కదా, ప్రీవియస్గా జరిగినాయి కదా, October 1st. సో ఫస్ట్ రోజున మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. ఆరియన్స్ పూజించే గాడ్ ఎవరు అంటే లార్డ్ ఇంద్ర. ఓకేనా? సో లార్డ్ ఇంద్ర అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి హరప్పన్ సివిలైజేషన్ దానికి సంబంధించి కింద వస్తుంది. ఓకే, అండ్ వేదిక్ కల్చర్. సో ఆ బిట్ కింద మనము నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి, విచ్ ఇండస్ట్రీ యూజెస్ లైమ్ స్టోన్ యాజ్ అ రా మెటీరియల్. సో మనకి లైమ్ స్టోన్ అనేది రా మెటీరియల్గా ఏ ఇండస్ట్రీ కింద వస్తుంది అంటే ప్లాస్టిక్, ఆటోమొబైల్ అండ్ సిమెంట్. సో సిమెంట్ అనేది మనకి రా మెటీరియల్ కదా, సో లైమ్ స్టోన్. ఓకేనా? సో సిమెంట్ అనేది మనకి రా మెటీరియల్ కింద యూజ్ చేస్తాం. సో దాన్ని మనము లైమ్ స్టోన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, లైమ్ స్టోన్ అనేది మనకి కాల్షియం కార్బోనేట్ అని చెప్తాం. ఓకేనా? సో ఎక్కడో మనకి ఒక వీడియోలో కాకోత్రి అంటారు కదా, సో అలా కాదు, కాల్షియం కార్బోనేట్. మీరు అలా కూడా గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. సో దీన్ని మనము CaCO3 అని చెప్తాం, కాల్షియం కార్బోనేట్. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిమెంట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ త్రూ ఏ క్లోజ్లీ కంట్రోల్ కెమికల్ కాంబినేషన్ ఆఫ్ కాల్షియం, సిలికాన్, ఐరన్, అల్యూమినియం. సో ఇవన్నీ కూడా సిమెంట్లో మనకి ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాల్షియం ఉంటుంది, సిలికాన్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, అండ్ ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లైమ్ స్టోన్. సో క్రష్ చేసిన లైమ్ స్టోన్ అనేది మనకి సిమెంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా చూసుకుంటే మనకి CaCO3 మా. ఓకేనా? సో CaCO3 ఇస్ ద ఫార్ములా ఆఫ్ లైమ్ స్టోన్, ఆర్ మనం కాల్షియం కార్బోనేట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇది మనకి చూసుకుంటే లైమ్ స్టోన్ అనేది ఏంటి అంటే, సో లైమ్ స్టోన్ మనకి సెడిమెంటరీ రాక్ కింద వస్తుంది. ఓకేనా? సో సెడిమెంటరీ రాక్ అన్నమాట లైమ్ స్టోన్. సో ఇప్పుడు లైమ్ స్టోన్ కనుక మనము ఎక్కువగా హీట్ చేసామనుకోండి, ఎక్కువగా మనము లైమ్ స్టోన్ కనుక హీట్ చేస్తే మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో లైమ్ స్టోన్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు, అండ్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో. సో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడంలో మనకి యూజ్ చేస్తారు, అండ్ టూత్ పేస్ట్ ఫిల్లర్స్లో. సో అక్కడక్కడ మనకి లైమ్ స్టోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇది మనకి లైమ్ స్టోన్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి, ద మెయింటెనెన్స్ ఆఫ్ బీ హైవ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎపికల్చర్. ఓకేనా? సో మనకి బీ హైవ్స్ ఉంటుంది కదా, తేనె పట్టు. సో దాన్ని మనం ఎపికల్చర్ అని చెప్తాము. ఇది మనకేమి అంటే బర్డ్స్ గురించి చెప్పేది. ఓకేనా? బర్డ్స్ మెయింటెనెన్స్ గురించి చెప్పేది అంటే అవికల్చర్. ఓకేనా? సో అగ్రికల్చర్ మనకి తెలిసిందే. హార్టికల్చర్ ఏంటో నాకు కమెంట్ చేయండి మా. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, హార్టికల్చర్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఓకే, సో ఇవి మనకి మోస్ట్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 5 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను అనమాట. టేక్ కేర్, బాయ్.